2026 కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. కానీ కొత్త ఇయర్ కంటే డేంజరస్ వి కొత్త మనీ ట్రాప్స్. ఇవి చాలా డేంజరస్ గా ఉంటాయి. ఈ 5 మిస్టేక్స్ కనుక మనం చేసామా, మనకి శాలరీ వస్తున్నా, మనం డ్యూటీ చేస్తున్నా, మనం జాబ్ చేస్తున్నా, మన లైఫ్ మాత్రం జీరో అయిపోతుంది. అదేంటో ఈ వీడియోలో మనం ఒక అవేర్నెస్ టైప్ లో మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా మనం జీవించడం. జాబ్ ఉంది కదా అని ఫుల్ గా ఎంజాయ్ చేసామా, ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఒక్క జాబ్ లాస్ వస్తే ఈఎంఐ ప్లస్ రెంట్ ప్లస్ డైలీ ఎక్స్పెన్సివ్స్ ఈజ్ ఈక్వల్డ్ లైఫ్ పానిక్. మనకి మంత్లీ ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో మినిమం 6 మంత్స్ తాలూకా జీతం అనేది మనం సపరేట్ గనక చేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మనకి కొంత టెన్షన్స్ అయితే తగ్గిపోతుంది. అందుకనే మనం మనకి సంపాదించిన దాంట్లో ఎంత అయితే మనకి జీతం వస్తుందో కొంత మనం ఆదా చేసుకొని ఉంచుకోవడం చాలా బెస్ట్. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఈఎంఐ లైఫ్ కి అడిక్ట్ అవ్వడం. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ట్రిప్ ఈఎంఐ ఇవన్నీ మనకి శాలరీ వచ్చేటప్పుడే డిడక్ట్ అయిపోతుంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈఎంఐ అసెట్స్ అయితే ఓకే, ఈఎంఐలు చేసి మనం షో ఆఫ్ చేయడం అస్సలు మంచిది కాదు. పాయింట్ నెంబర్ 3, సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ అని కన్ఫ్యూజ్ అవ్వడం. బ్యాంక్ లో ఎఫ్డి ఉంది, నా మనీ సేఫ్ అని హ్యాపీయా? ఇన్ఫ్లేషన్ అన్నది సైలెంట్ గా దాన్ని తినేస్తుంది. సేవింగ్స్ వెల్త్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎస్ఐపి లాంటివి లేకుండా 2026లో గ్రోత్ అనేది డ్రీమ్ మాత్రమే. పాయింట్ నెంబర్ 4, ఆన్లైన్ స్కామ్స్ అండ్ మనీ ట్రాప్స్. డబుల్ రిటర్న్స్ ఇన్ 30 days అని, క్రిప్టో గ్యారంటీ ప్రాఫిట్ అని, టెలిగ్రామ్ ఇన్సైడర్ టిప్స్ అని, ఈజీ మనీ అని వర్డ్ డేంజరస్ ఆఫ్ లైఫ్. రూల్ సింపుల్, అర్థం కాకపోతే ఇన్వెస్ట్ చేయకు. పాయింట్ నెంబర్ 5, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా, తర్వాత ఇన్వెస్ట్ చేస్తా. ఈ తర్వాత మాట అనేది రిచ్ పీపుల్స్ కోసం కాదు. 25 సంవత్సరాల్లో చేసిన 1 lakh ఇన్వెస్ట్మెంట్ 35 సంవత్సరాల్లో చేస్తే అది 3 lakhs అయినా సరే 35 సంవత్సరాల్లో చేసిన 3 lakhs కంటే పవర్ఫుల్. తర్వాత వచ్చేసి కామన్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుంటే ఫాలో అవ్వడం. ఫ్రెండ్స్ చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్ చెప్పారు, వాళ్ళకి లాస్ వస్తే సేమ్ లైఫ్ ఉంటుంది అని, నీకు వస్తే లైఫ్ అనేది రివర్స్ అవుతుందని, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేర్చుకో, తర్వాత సంపాదించు. 2026లో రిచ్ అవడం ఇంపార్టెంట్ కాదు, మనీని గనక కంట్రోల్ చేస్తే నువ్వు లైఫ్ ని కంట్రోల్ చేసినట్టే. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి, వీడియో కనుక ఒక్కరికైనా హెల్ప్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.